గోవిందమ్మ గారు ఈ విధంగా గురుకృపకు పాత్రురాలై నువ్వు పరమాత్మ స్వరూపురాలు అమ్మ. నీకంటే పరమాత్మని నమ్ముతామమ్మ. మనకు డబ్బు వాస్తు నమ్ముతాము, కులం అంటే నమ్ముతాము, జ్యోతిష్యం నమ్ముతాము, రావుతాము, యమగణ అన్నీ నమ్ముతాము. నువ్వు పరమాత్మ అంటే నమ్మము. ఎందుకు నమ్మము? దానికి మనం అర్హులం కాదు కాబట్టి. గురు సేవ చేసి గురు కృపకు పాత్రులైన వాళ్ళే నమ్ముతారు, అందరూ నమ్మరు. ఏమి బ్రహ్మస్వామికి వెళ్ళి నేను పరమాత్మగా, నేను దేవుడు అవుతానా, దేవుడు అక్కడ కొండల్లో నదీ తీర ప్రాంతాల్లో ఎలుగై ఉంటారు. కానీ నేనెట్లా దేవుడు? అన్ని శాస్త్రాలు మేము చదివినాము. అదే పనే మాకు. నేను మా ఆశ్రమానికి వచ్చి చూడండి, ఘట్టాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా చివరిగా ఏం చెప్తారు? పరమాత్మ నేననే వస్తువే పరమాత్మ, దానికి మినహా లేదు. ఉపనిషత్తు అవత్రాత్రయ సాక్షి స్వరూపుడు, పంచకోశ విలక్షణుడు, జగదధిష్టాన స్వరూపుడు, ద్రష్ట మరియు క్షేత్రజ్ఞుడు, ఈ విధమైన పేర్లతో చైతన్య స్వరూపుడు మరియు విమల స్వరూపుడు, ఇట్లా ఎన్నో పేర్లు పెట్టారు దానికి. ఒక బుక్లో ఒకటి. ఫైనల్ గా ఒక వస్తువుకి అన్ని నామాలు ఉన్నాయి. అది నీవై ఉంటావని గోవిందమ్మను ఫస్ట్ గురువును చేశాడు. ఎవరు? గురువు గారు. వీడు ఎంత పని చేస్తాడు? గురువు అంటే పెద్ద వస్తువు అని అర్థం. అప్పుడు ఆ శ్లోకానికి అర్థం కూడా చెప్తాడు గురువు. అమ్మా, బోధ చెప్పే నేను గురు బ్రహ్మను, నేనెవరిని? గురుదేవుడు బ్రహ్మదేవుడు అవుతాడు. బ్రహ్మదేవుడై తన దగ్గరికి వచ్చిన శిష్యులకు 4 మహావాక్యముల ద్వారా వేదాంతాన్ని తెలియజేస్తాడు. విష్ణువు ఇంకా అనేక కోణాల్లో పోషిస్తాడు. మరియు మహేశ్వరుడై మనలో ఉండే అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. మన జీవిత పర్యంతము మనకు రాజమార్గాన్ని చూపిస్తూ గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడై బోధన తెలియజేస్తాడు. తెలియజేస్తూ అమ్మా, నా స్వరూపమే నువ్వు కూడా. గొర్రెలకు పిల్లలు పుడితే గొర్రెలా గొర్రెలు పుడతాయి. గురువులు పుట్టే బిడ్డలు ఏమవుతారు? గురు బిడ్డలు అవుతారు. ఏమవుతారు? గురు స్వరూపులు అవుతారు. నరకులం నుంచి మనం గురుకులం వచ్చాము. ఇప్పుడు గురుకులం వచ్చిన తర్వాత గురువు నరకులంలో ఉండే గుణాలన్నీ వదిలేనైనా నువ్వు ఇంకా భయపడద్దు. నరకంలో ఉండే గుణాలు సృష్టి చెప్పు. నేను పాపిని, నేను మనిషిని, నేను ఎన్నో కర్మలు చేశాను, ఇవన్నీ వదిలేనైనా అని ఉపదేశం ఇచ్చేది ఒక గురువు. ఆయనకు ప్రత్యక్షంగా చూపిస్తూ తెలియజేస్తూ నువ్వే ఈ సృష్టికి పరమాత్మవు అని చెప్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర నేను దేవుణ్ణి చూడాలా అన్నాడు.